టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రామాయణ గాథ ఆధారంగా ఓ భారీ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం అనిల్ సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. కేవలం స్క్రిప్ట్ రాయటమే కాకుండా కథలోని ప్రతి సన్నివేశం, సంభాషణలు, పాత్రల హావభావాలను తానే స్వయంగా నటించి రికార్డ్ చేయగా వాటి ఆధారంగానే నిపుణులు యానిమేషన్ రూపొందిస్తున్నారు. పౌరాణిక పాత్రలతో సినిమా చేయాలనే చిరకాల కోరికను ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా ఆయన నెరవేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ ప్రాజెక్టు తర్వాత ఈ పాన్ ఇండియా యానిమేషన్ చిత్రం పట్టాలెక్కనుంది. టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ వస్తున్న ఆయన ఈసారి భారతీయ పురాణేతిహాసమైన రామాయణ కథాంశంతో ఒక భారీ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో మెగా 158 చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని నిర్మిస్తుండటం విశేషం. ఈ యానిమేషన్ ప్రాజెక్టు కోసం అనిల్ రావిపూడి ఎంచుకున్న విధానం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా యానిమేషన్ చిత్రాలకు స్క్రిప్ట్, స్టోరీ బోర్డులు మాత్రమే సిద్ధం చేసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి కథలోని ప్రతి సన్నివేశం, అందులోని సంభాషణలు, ప్రతి పాత్ర పలికించాల్సిన నవరసాల హావభావాలను తానే స్వయంగా నటించి కెమెరాలో రికార్డ్ చేయనున్నట్టు సమాచారం. ఈ విజువల్స్ ఆధారంగా గ్రాఫిక్స్ నిపుణులు, యానిమేటర్లు క్యారెక్టర్ మూవ్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్ ని డిజైన్ చేయనున్నారట. పౌరాణిక పాత్రలతో ఒక భారీ ప్రాజెక్టు చేయాలని అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో తన డ్రీమ్ ప్రాజెక్టుని వినూత్న శైలితో ఆయన నెరవేర్చుకుంటున్నారు.